మన పెళ్లి చెడిపోవాలని ఒప్పుకున్నావా? నిన్నే ఆ మురళి గారితో నీ కనెక్షన్ ఏంటి? ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ కాఫీ ఫ్రెండ్ కి చేతికి ఇచ్చి కాబోయే మొగుడికి టేబుల్ మీద పెట్టే లెవెల్లో, బర్త్డేకి బొకే ఇస్తే చేతి గోరింటాకుందని అబద్ధం ఆడే లెవెల్లో ఉండకూడదమ్మా. భయపడుతున్నావా? అంత భయం ఉన్నదానివి వాడితోటి ఎందుకే బరి తెగించి తిరుగుతున్నావు? పిచ్చోళ్ళ కనబడుతున్నానా? పిచ్చోళ్ళగా చూపించను నా పవరు. నిన్నేం చేయను, నువ్వు ఇలాగే ఉంటావు. వాడుండడు. నేను భయపడను. అతను అన్నంత పని చేస్తాడు. నాకు దగ్గర తీసుకెళ్ళిపో. అలా చేయాలనుకుంటే నేను ఇప్పుడే చేసేవాడిని. అది కాదు. ఏంటి పెళ్లి కూతురు ఎక్కడుంది? నువ్వేంట్రా పెళ్లి పేర్ల మీద కూర్చోవలసిన పిల్లని చెరువు గట్టుకు తీసుకొచ్చావు? ఏంటి కథ? మీ ఇద్దరికేమైనా లింక్ ఉందా? చెప్పరా. ఏంటే సేలు వీడు చెప్పడం లేదు. నువ్వు మా ఊరి ఆడపిల్లవు కదా, చెప్పు. నిన్నేమైనా వాడుకొని వదిలేస్తానన్నాడా? సర్లే, వీడు వదిలేస్తే నేను వాడుకుంటానులే. ఇప్పుడు ఈ విషయం ఊరందరికీ తెలుస్తుంది. నాన్నకి ఈ విషయం తెలిసే లోపే ఊరు వెళ్ళిపోదాం. నేను చెప్పాను, నువ్వేం భయపడదు. నన్ను అర్థం చేసుకోపరలే. నేను ఉత్తరం రాసి పెట్టమ్మా. పూజ్యులైన నాన్నగారికి రాయమ్మా, ఈ సంబంధం నిశ్చయించే ముందు నీకీ పెళ్లి ఇష్టమేనా అని మీరు నన్ను అడగలేదు. కానీ అప్పటికే నేను మురళిని
డాక్టర్ మురళీ రాయమ్మ. డాక్టర్ మురళిని ప్రేమించాను. ఈ సంగతి మీకు చెప్పలేకపోయాను. మీ మీద నాకున్న గౌరవం నన్ను విప్పనివ్వలేదు. మీరు పరువు మర్యాదల్ని గౌరవిస్తారని, నా ప్రేమను ఒప్పుకోరని నాకు తెలుసు. అయినా మురళిని ప్రేమించకుండా ఉండలేను. ఇది అండర్లైన్ చేయమ్మా. నేను చెయ్యబోతున్న ఈ పనిని మీరు సమర్థించాలని నాకు తెలుసు. అయినా నాకు మురళి కావాలి, మురళికి నేను కావాలి. అందుకే నేను అతనితో వెళ్ళిపోతున్నాను. ఇది అండర్లైన్ చేయమ్మా. నేను గౌరవంగా వెళ్ళిపోతున్నానని రాసిన లోకం దృష్టిలో అది లేచిపోవడం అని నాకు తెలుసు. నేను చేసిన ఈ పనికి మన కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటారని నాకు తెలుసు. ఇది కూడా అండర్లైన్ చేయనన్నా. అయినా సరే మురళే నా సర్వస్వం అని వెళ్ళిపోతున్నాను. కన్న వాళ్లకు కన్నీళ్లు మిగిల్చిన ఈ దురదృష్టవంతురాలు మన్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాశావా అమ్మా? సంతకం పెట్టావు. అందరికీ శుభలేఖలు పచ్చేసాయి కదా. పెళ్లి కూతురు ఎక్కడా అని ఇంటికి వచ్చిన బంధువులు అడిగితే జవాబు ఇవ్వతారు. చూసావా పాపం, వెంకటరామయ్య కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచితే ఆ అమ్మాయి ఎవరితోనే లేచిపోయింది అని నా మీద సానుభూతి చూపిస్తారమ్మా అందరూ. నీ కంటికి నీ ప్రేమ, నీ మురళి కనబడుతుంటే నా కంటికి నాశనమైపోతున్న నా వంశ పరువు ప్రతిష్టలు కనబడుతున్నాయమ్మా. అందుకే ఈ ఉత్తరం రాయించాను. కూలిపోతున్న నా కుటుంబ గౌరవానికి నువ్వు ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్ అమ్మా ఈ ఉత్తరం. వెళ్ళమ్మా, ఇదిగో ఈ పెట్టెలో నీ బట్టలు నగలు అన్నీ సర్ది పెట్టాను. ఇది తీసుకొని నీ ఇష్టం వచ్చిన వాడితో నీ ఇష్టం వచ్చిన దగ్గరికే వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టే వెళ్ళిపోమ్మా. క్షమించండి నాన్న, క్షమించండి, క్షమించండి నాన్న. మీరు చేసుకోమన్నది నేను చేసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. లేమ్మా అమ్మా. నాకేదో భయంగా ఉందిరా. విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. పెద్దానికి కూడా తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కొన్నాళ్ళు ఎట్లా వెళ్ళిపోరా. ప్రాబ్లం వచ్చిందని పారిపోవడం కన్నా ఫేస్ చేయడం బెటర్. పెద్ద వెంకటరామయ్య గారికి ఊళ్ళో వాళ్ళందరూ నిజం చెప్పే లోపల ఆ నిజం నేనే చెప్పేస్తాను. ఆయన ఒప్పుకుంటా అనుకుంటావా? చంపేస్తారా? అంతకన్నా నువ్వు శైలేజ్ ఏదైనా పారిపోవడం బెటర్. ఆ పని చేయొచ్చురా, కానీ ఎప్పుడైనా శైలేజ్కి తన వాళ్ళు గుర్తొచ్చి ఆమె కంటి నుండి ఒక కన్నీటి చుక్కరాలను అది నేను భరించలేను. ప్రేమికుడిగా నా స్వార్థం కోసం శైలజ్ని తన వాళ్ళ నుంచి దూరం చేయలేను. శైలజ్కి నా ప్రేమే కాదు, చిన్నప్పటి నుంచి ఆమె పొందుతున్న కన్న వాళ్ళ ప్రేమ కూడా అవసరం. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా ప్రేమ గురించి చెప్పేస్తాను. ఊరు కానీ ఊర్లో ఎందుకు నా ప్రాణం మీదకి తెచ్చుకుంటాను? నా ప్రాణం కంటే శైలజ ప్రేమే నాకు ముఖ్యం. అది దక్కినప్పుడు ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. డాక్టర్ మురళి MBBS, యూఆర్ అండర్ అరెస్ట్. ఎందుకో తెలుసా? స్థానిక ఎమ్మెల్యే గారి అబ్బాయి నరహరిని తీవ్రంగా గాయపరిచినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా.
రేయ్, ఈ కాళ్లతోనే కదరా నా శైలజతో 7 అడుగులు వేయాలనుకున్నాను. ఈ చేతులతోనే కదరా నా శైలజ మెడలో తాడి కట్టాలనుకున్నాను. చేతికున్న పేడీలు తీసేసి వీడిని చెరువులో పారేయండి. ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ తయారు చేయండి. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో